యూట్యూబ్ చూస్తే రేవంత్ రెడ్డి వెన్నులో వణుకు ఛానళ్లను కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఉన్నది ఉన్నట్టు చెబితే అంత ఉలికేందుకు? ఫార్మసిటీ మెట్రో వద్దని తెల్లారే మాట మార్చిండు. 50% మించి ఇది మంచి అనబడ్డది. 50% మించి రుణమాఫీ కాలేదు. గ్రామాలను గాలి కొదిలేసి హైడ్రాతో డ్రామాలు. రేవంత్ వల్ల హైదరాబాద్ ఇమేజ్ కథం. రియల్ ఎస్టేట్ పడిపోయింది. మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం. యూట్యూబ్ ఛానళ్ళను చూస్తేగా వణుకంటావా? వణుకు. తెల్లారి లేస్తే ఓ 4-5 యూట్యూబ్ ఛానల్లో ఈయన టీం ఉన్నది కదా, ఈయన టీం ఒక 4-5 ఛానళ్ళు రోజు రివ్యూ చూస్తాను. వాళ్ళు ఎవరు ఏ మాట జరుగుతాను, ఎవరు ఎలాంటి కామెంట్స్ చేస్తాను, ఎవరు ఎలాంటి సబ్జెక్ట్ చెప్తాను. ఈ యూట్యూబ్ ఛానళ్ళను కట్టడి చేయకపోతే రానున్న 4 సంవత్సరాలల్లా రేవంత్ రెడ్డికి ఏమన్నా ప్రమాదం ఉంటుందా? కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా ప్రమాదం ఉంటుందా? ఇగో ఇదే ముందట వేసుకున్నారు వాళ్ళు. కాబట్టి యూట్యూబ్ ఛానళ్ళు వాటి బలం ఏంది, వాటి కాన్సెప్ట్ ఏంది, వాళ్ళు ఎంత బలంగా ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్తున్నారు అనేది రేవంత్ రెడ్డికి తెలుసు. ఎందుకంటే కాంగ్రెస్ సర్కార్ వచ్చిందే యూట్యూబ్ ఛానళ్ళ వల్ల వచ్చింది. కేసీఆర్ అధికారం కోల్పోయిందే యూట్యూబ్ ఛానళ్ళ వల్ల కోల్పోయిండు. కాబట్టి మళ్ళా ఆ ప్రమాదం తన దాకా రావద్దంటే యూట్యూబ్ ఛానళ్లను అణిచిపెట్టాలి. కానీ అది నీతోటి అయ్యే పని కాదు. ఆ భ్రమలకి వెళ్ళి బయటపడు తొందరగా. నువ్వు రైతు భరోసా 7,500 రూపాయలు ఇస్తే, నువ్వు రుణమాఫీ సక్రమంగా చెప్పినట్టు 42,000 కోట్ల రూపాయలు మాఫీ చేస్తే, నువ్వు అన్నట్టు 4,000 రూపాయల పింఛన్ ఇస్తే మాకు పని ఉండకపోవు, నీకు తిట్లుండకపోవు. మాకు చాలా పెద్ద పని పెట్టావు. నువ్వు ఈ తెలంగాణ కోసం పోరాడడానికి నీకెంత బాధ్యత ఉన్నదో నీ బాధ్యతల నుంచి నువ్వు తప్పుకున్నావు. కానీ నీ బాధ్యతలను నెరవేర్చడానికి మాకు చాలా పెద్ద పని ఇచ్చినావు. 418 హామీల పని ఇచ్చినావు. పైగా ఈ తెలంగాణ చుట్టుముట్టు శత్రువులు రాకుండా ఉండడానికి కూడా నువ్వు చాలా పెద్ద పని ఇచ్చినావు మాకు. అదే పవన్ కళ్యాణ్ రూపంలో, అదే చంద్రబాబు రూపంలో వచ్చే శత్రువుల గురించి చెప్పడానికి కూడా మాకు పని అప్పచెప్పినావు. ఎందుకంటే నీ శరీరం మాత్రమే కాంగ్రెస్లో ఉన్నది, నీ ఆత్మ మొత్తం చంద్రబాబు నాయుడు చుట్టూ, బీజేపీ చుట్టూ తిరుగుతుంది. అది తెలంగాణ ప్రజలకు ప్రమాదం. కాబట్టి దాన్ని విప్పి చెప్తాం. ఇక రుణమాఫీ 50% అసలే కాలేదట. అంటే 42,000 కోట్ల నుండి 31 కోట్లకు వచ్చింది కదా, 15,000 కోట్లు కూడా పడలేదట రైతుల అకౌంట్లో. కాబట్టి సాగర్ రెడ్డి కావచ్చు, సురేందర్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటే సగం మందికి కూడా పడలే. 100 మందిలో ఏ 30 మందికో ఏ 20 మందికో రుణమాఫీ చేసి నేను రుణమాఫీ చేసిన అని జబ్బలు జరుచుకుంటాను. ఇక రియల్ ఎస్టేటు మొత్తం పడిపోయింది. హైదరాబాద్ ఇమేజ్ ఆగమైపోయింది. బెస్ట్ బిజినెస్ స్టేట్స్లో తెలంగాణకు 17వ స్థానం వచ్చింది. టాప్ 10 బిజినెస్లో మనది లేదు. ఇక దాన్ని బట్టి అర్థం చేసుకోరు. పరిశ్రమలు తరలిపోతున్నాయి, రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. అదేవిధంగా ఇప్పుడు రియల్ ఎస్టేట్ను నమ్ముకొని సివిల్ ఇంజనీర్లు ఆ కాంట్రాక్ట్లు ఉంటారుగా, అది పడిపోయింది. ఎక్కడికక్కడే ఒకదానితోటి లింక్ అయి ఉన్న హైదరాబాద్ ఇమేజ్ మొత్తం ఆగమైపోయే కాడికి వచ్చింది.